ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః సన్నన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజైర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవౌతోతైషవే నమః. యాతాయిసం శివతమా శివం బభూవతే ధనుః శివా సర్వ్యయాతవాతయానో రుద్రహృదయ శివేన వచసా త్వా గిరిశాచ్చ వదామసి యదానం సర్వమిజ్జదయక్షగం సర్వాభిషక్ అహం గచ్చ సర్వాన్ సర్వయత్సర్వాచయాతుదాన్యః అసవ్యస్రమ్రో అరుణౌత బ్రవుః సమంగళః ఏ చైమాగం రుద్రో అవితో దీక్షశ్రితాః. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం అక్షర బ్రహ్మయోగంలో మనం చెప్పుకుంటున్నాం. అంటే మొత్తం 28 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం చెప్తూ దాని తాలూకా అర్థాన్ని ప్రతిరోజు 1-2 శ్లోకాలు చొప్పున మీకు పంపించడం జరిగింది. మనం చదువుకున్నాం. సో ఇప్పుడు 28 శ్లోకాలు కంప్లీట్ అయిపోయి ఈ అక్షర బ్రహ్మ యోగంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం ఈరోజు దాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకుంటున్నాం. మనం చదువుకున్నప్పుడు ఏదైతే మనం శ్లోకం చదువుతాము, దాని అర్థం తెలుసుకుంటున్నాము, ఇవన్నీ చదువుతూ అన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ అది చదువుకున్న తర్వాత మళ్ళీ మనం అన్నీ మర్చిపోతాం. ఇది సహజం. ఇది మానవ సహజం అన్నమాట. అంతగా ఎక్కువగా గుర్తు ఉండదు. అందు గురించి ఇది ఏంటంటే మనం చదివిందే చదువుతూ ఉండాలి, దాన్ని నెమరు వేస్తూ ఉండాలి, ఆ శ్లోకాలను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఏం చదివాము అన్నది ఒకసారి మనం తెలుసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్టయితేనే మనకి ఈ శ్లోకాలు కొద్దిగా అర్థం అవుతాయి. అర్థం అవుతూ దాని తాలూకా మీనింగ్ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే నిన్న మనం ఏంటంటే 17 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. భగవంతుడు ఇందులో ఏంటి చెప్పాడు అన్నది. ఇది చాలా క్లిష్టమైన పద్ధతి. ఏంటంటే భగవంతుడు చాలా చక్కగా అది వివరించడం జరిగింది. అందు గురించి దాన్ని మనం రిపీట్ చేసి ఒకసారి మనం తెలుసుకొని ఏంటి మనం అర్థమైంది. భగవంతుడు అంటే అర్జునుడు 7 ప్రశ్నలు భగవంతుడికి అడిగాడు. ఈ 7 ప్రశ్నలు ఏంటి అంటే బ్రహ్మం అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మం అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి. చూడండి, బ్రహ్మం, ఆధ్యాత్మం, కర్మ, ఆదిభూతం, ఆదిదైవం, ఆది యజ్ఞం. ఇవి 6. ఈ 6టికి చెప్పమంటూ నెక్స్ట్ ప్రయాణ కాలంలో భగవంతుణ్ణి, అంటే ప్రయాణ కాలం అంటే మనం బాడీ విడిచిపెట్టిన సమయంలో ఆ భగవంతుని ఎలా స్మరిస్తాము అన్న ప్రశ్నకి కూడా నువ్వు దానికి జవాబు చెప్పాలి అనేసి మొత్తం 7 ప్రశ్నలు ఆయన ముందు ఉంచాడు. దానికి ప్రతి శ్లోకానికి ఆయన చెప్తూ వచ్చారు. అయితే నిన్న 17 శ్లోకం అంటే 16వ శ్లోకంలో అతను ఏం చేశాడంటే అబ్రహ్మభువనలోక పునరావృత్తినో అర్జున మమాపేత్యాత్ కౌంతేయ పునర్జన్మన విద్యతే. అది 16. 17 ఏంటన్నాడు,
ఇంతవరకు 16 వరకు చెప్తూ 17వ శ్లోకంలో ఆయన బ్రహ్మ తాలూకా కాలాన్ని మనం వివరించాడు. ఆయన తాలూకా కాలం ఎంత, మానవుడి తాలూకా కాలం ఎంత, అవి ప్రతి శ్లోకాన్ని వివరిస్తూ ముందుకు వెళ్ళారు ఆయన. అయితే ఈ లోకాలన్నీ దేనికి ఇవి చెప్పవలసి వచ్చింది? ఏవైతే లోకాలు ఉన్నాయో, భూలోకం అని, చంద్రమండలం అని, చంద్రలోకం అవని, లేకపోతే మధ్యలోకం అవని, దేవలోకం అవని, ఇవన్నీ కాలానికి సంబంధించింది. కానీ భగవంతుడికి మాత్రం కాలం లేదు. ఈ కాలానికి సంబంధించింది కనుక భగవంతుడు అంటే ఆయన వివరిస్తున్నాడు, దేని తాలూకుది ఇది, దీని తాలూకుది ఇది, దీని తాలూకుది ఇది అనేసి ఇలా వివరిస్తూ మనని ముందుకు నడిపాడు. అయితే దీన్ని ఆయన ఏంటి, కాలాతీతుడు కనుక నన్ను ఎవరైతే ఆయన దగ్గరికి చేరుకుంటారో ఆయనకి మళ్ళీ పునర్జన్మ ఉండదు అనేసి 16వ శ్లోకంలో వివరించాడు. 17వ శ్లోకంలో ఏంటంటే ఈ బ్రహ్మ యొక్క చతుర్విధి కాలం, ఆయన కాలం ఎన్ని అంటే 43 లక్షలు ఉంటాయి. అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు, అంటే 12,000 యుగాలు అన్నమాట. ఇవి అన్ని క్యాల్కులేట్ చేస్తే 43 lakhs. ఇన్ని సంవత్సరాలు ఆయన పగలు, ఇన్ని సంవత్సరాలు ఆయనకి రేయ. అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇది పూర్తిగా లీనమైపోతుందన్నమాట. మళ్ళీ ఉద్భవిస్తాయి, మళ్ళీ పుట్టుక వస్తుందన్నమాట. అందు గురించి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం 7 lakhs ఇది. అలాగే అంతకు ముందు కాలం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఏంటి, ద్వాపర యుగం ఉంది, త్రేతాయుగం ఉంది, సత్యయుగం ఉంది. ఫస్ట్ సత్యయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత కలియుగంకి వచ్చాము. ఇది ఎండింగ్కి వచ్చాము. అయితే టోటల్గా ఈ యుగాలన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడు టోటల్గా లీనం అయిపోతాడు అన్నమాట మొత్తం. అది ఇక్కడ చెప్పాడనమాట. ఆయనకు కూడా ఒక కాలం అంటూ ఉన్నది. బ్రహ్మకు ఒక రాత్రి, ఒక పగలు. రాత్రి ఇన్ని సంవత్సరాలు, పగలు ఇన్ని సంవత్సరాలు అని 17వ శ్లోకంలో మనకి అది చక్కగా వివరించాడు. నెక్స్ట్ మనం 18వ శ్లోకంకి వెళ్దాం. ఏంటంటున్నాడో నేను శ్లోకం చెప్తాను, దాని తాలూకా మీనింగ్ చెప్తాను, ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ. అవ్యక్తాత్ వ్యక్తయః, చూడండి, అవ్యక్తాత్ వ్యక్తయః, అవ్యక్తాత్ వ్యక్తయః సర్వః ప్రభవంతి అహరాగమే రాత్యాగమే ప్రలీయంతి తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. అయితే ఇది ఏంటి, దీని తాలూకా అర్థమేంటి? అవ్యక్తాత్ వ్యక్తయ, ఇదంతా అవ్యక్తమే. అంటే దీనికి ఇది పెర్మనెంట్ కాదు. మనం చూస్తున్న వస్తువులు అది కూడా పెర్మనెంట్ కాదు. ఏదైనా మనుషులు, చీమలు, పుట్టలు, చెట్లు, కట్లు, కొండలు, దేనికి ఏది పెర్మనెంట్ కాదు, అన్నీ పోవలసినవే. అవి అవ్యక్తం. వ్యక్తం అంటే చరాచర ప్రాణులన్నీ, ఏవైతే ప్రాణులు ఉన్నాయో, ఏవైతే జీవరాశులు ఉన్నాయో, ఇవన్నీ బ్రహ్మ యొక్క పగటకాలం, అతను ఉదయమే పగటకాలమే ప్రారంభం అవుతుంది. ఆ పగట కాలం ప్రారంభం అవ్వగానే అవ్యక్తం నుండి, బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఇవన్నీ వ్యక్తం అవుతుంటాయి. అంటే ఆయన పగలు అయినప్పుడే జీవరాశులన్నీ ఉంటాయి. ఆయన రాత్రి అయినప్పుడు ఏంటవుతాయి, మొత్తం పోతుంది. మళ్ళీ అవి కావాలి అంటే మళ్ళీ ఆయన ఉదయం, అంటే మళ్ళీ లెగిచిన తర్వాత ఎప్పుడైతే ఆయన జ్ఞానం, మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటాము, ఇప్పుడు లెగిచిన తర్వాత ఎలా అవుతాము, అలాగనే ఇవన్నీ
పడుకున్నప్పుడు మనకి ఏదైతే ఏమీ మనకు గుర్తుండదు. లేచిన తర్వాత మనకు అన్నీ కావాలి. అయ్యో ఇల్లు దేటయింది అక్కడికి వెళ్ళలేదు, ఇల్లు ఇక్కడికి వెళ్ళలేదు, ఇలాంటివన్నీ మనకి లెగిసిన తర్వాత ఇవి ఎలా అయితే అవుతున్నాయో బ్రహ్మకు కూడాను ఏవైతే చరాచర రాశులు ఎన్ని ప్రాణులు ఉన్నాయో కొన్ని కోట్ల తాలూకా ప్రాణులు, ఈ ప్రాణులన్నీ ఆయన శరీరం నుంచి వచ్చినవే. ఆయన తాలూకా అంతర్యామిగా ఉన్నాడు ఆయనే శక్తి. ఆ శక్తే ప్రతి బాడీలో ఉన్నది. ఆ బాడీలో శక్తి ఉన్నంత వరకనే నువ్వు ఉండగలవు. బాడీలో శక్తి పోయిన తర్వాత ఇంకా బాడీ మరి ఉండదు. అంటే ఇన్నిటికి కారణం ఎవరు? ఆయనే అనేసి ఇందులో మనకి చక్కగా చెప్పాడు. అది 18వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తం గురించి ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత 19 భూతగ్రామ స ఏవ అయం భూత్వా ప్రలీయతే రాత్యాగమేవ స పార్థ ప్రభవత్యాహరాగమే. ప్రభావతి అహరాగమే. ఏంటి ఈ ప్రభావతి అంటే? ప్రభా అంటే ఉత్పన్నం. ఇవి ఉత్పన్నం అవుతాయి. ఇవి ఎలా ఉత్పన్నం అవుతాయంటే ప్రకృతితో కలిసి ఉంటాయి. ప్రకృతికి ఎప్పుడైతే ప్రకృతి ఉంటుందో అప్పుడే ఈ జీవరాశులన్నీ పనిచేస్తాయి. అవి మాటికి అంటే ఇక్కడ ఏంటంటున్నాడు? భూతగ్రామ. ఈ భూతాలు ప్రకృతిలో ఏంటుంది? పంచభూతాలు. ఈ భూతాలంటే ఏంటి? ప్రాణులు. ఈ భూతాలు ఏంటంటున్నాడు? సమయం భూత్వ ప్రలీయతే అంటే ఇవి ఎలా ఉన్నాయి? అవి పెర్మనెంట్గా అలా ఉండిపోతున్నాయా? ఏదో మనం ఒక ప్రాణిని చూసుకుంటున్నాం, ఆ ప్రాణి ఎలా ఉండిపోతుందా? దానికి చావు లేదా? దానికి చావు ఉన్నదే. చావుతోనే అది ఉన్నది. అయితే ఇది ఎందుకు ఇలాగ ఏర్పడ్డది? ప్రతిదానికి చావు మాత్రం అంటే పుట్టుక చావు అవన్నీ అవ్యక్తం. అవి వ్యక్తం కానివి అంటే పోతాయి అవి. అలాగే భూత్వ అంటే ఇది పుడతాయి మళ్ళీ చస్తాయి, అందుకే భూత్వ అన్నాడు. భూత్వ అంటే మరలా పుడుతూ ఉంటాయి, మరలా చస్తూ ఉంటాయి. అందుకే అక్కడ భూతగ్రామం స ఏవం భూత్వ ప్రలీయతే అంటే ఏంటవుతుంది? లీనం అయిపోతున్నాయి. అంటే వెళ్ళిపోతున్నాయి, పుడుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ప్రలీయతే రాత్యాగమే. రాత్రి ప్రవేశకాలమునందు ఎప్పుడైతే రాత్రి బ్రహ్మక అయిపోయిందో ఇవన్నీ అందులో లీనమైపోతున్నాయి. మళ్ళీ ఉదయం ఎప్పుడైతే ఉందో మళ్ళీ జీవరాశులు మళ్ళీ బయటకు వస్తున్నాయి అనేసి ఈ శ్లోకంలో ఆయన చెప్పాడు. 20వ శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం. పరస్తస్మాత్తు భావం అన్యః అవ్యక్తం అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యతి నశించిపోతున్నాయి. నా వినశ్యతి ఇవి నశించిపోవు. ఎప్పుడు నశించిపోవటే? తస్మాత్ ఏంటి? అవ్యక్తము కంటే అంటే పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఈ పరమపదము. ప్రాణులన్నీ నశించును. ఈ పరమపురుషుడు మాత్రము అలాగా ఉండిపోతాడు. ఏవైతే అవ్యక్తం అంటే ఏవైతే ప్రాణులు ఉన్నాయో అన్నీ నశిస్తాయి, ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నీ నశించిపోతాయి, అన్నీ పోతాయి.
అదే ప్రళయం అన్నమాట. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి, అది అందులో లీనమైపోవడమే. మళ్ళీ అది కావాలి అంటే మళ్ళీ బ్రహ్మ పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మామూలుగా పుట్టుకొస్తాయి. మనం చూస్తూ ఉండగానే పువ్వు ఒక్కసారి వికసిస్తూ ఉంటుంది, అది అలాగే వికసిస్తాయి. మీరు కలవ పువ్వులు చూడండి, ఆ కలవ పువ్వు అంతే, చూస్తుండగా సూర్యరశ్మి ఎప్పుడైతే తగిలిందో అది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఆయన పడుకొని లేచిన వెంటనే ఏదైతే మొత్తం ఈ చరాచర ప్రపంచమంతా భూతలయంతో ఉన్నాయి కనుక ఏవైతే ఈ భూతాలు ఉన్నాయో, ఏవైతే ప్రాణులు ఉన్నాయో, అయితే ఈ ప్రాణికి ప్రాణంతో ఉండడానికి కారణం ఏంటంటే ప్రకృతే. మళ్ళీ ప్రకృతి ఉద్భవిస్తుంది. మళ్ళీ ప్రకృతి ఎప్పుడైతే ఉందో ఉన్న జంతువులన్నీ అన్ని ప్రాణులను మళ్ళీ పుట్టుకొస్తాయి అనేసి ఇక్కడ 21లో చెప్తున్నాడు. ఈ అవ్యక్తం ఏంటి? అవ్యక్తోక్షర ఇత్యక్తం తమాహం పరమం గతిం యం ప్రాప్య నివర్తంతే తద్ధామి పరమం మమ అంటున్నాడు. అంటే అవ్యక్తమే అక్షరం ఏంటి? ఈ అక్షరం, దానికి చావు లేదు. ఇదియే పరమగతి, ఇదియే పరమధామం, ఇది సనాతనం, ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే ఏంటంటున్నాడు? యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమా, నా యొక్క పరంధామును ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు మళ్ళీ పుట్టుక మరి ఉండదు అని ఇందులో చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? పురుషం సపరః పార్థ, పురుష సపర పార్థ భక్త్యాలభ్యాంతు అనన్యయా యస్య అంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. ఏంటంటున్నాడు పార్థ? ఓ అర్జున, భూతాని అంటే సమస్త ప్రాణులు, అంతస్థాని అంటే అంతర్గతములై ఉన్నచో, సమస్త భూతములు అంటే ప్రాణులు పరమాత్మ అందే లీనమవుతున్నాయి, అంతర్గతములై అంటే పరమాత్మతోనే అంతర్గతమై ఉన్నాయి. పరమాత్ముడేటి? అతడే సచ్చిదానంద పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్నది. అట్టి సనాతన వ్యక్తి పరమపురుషుడు అంటే అందులో చేరిపోతే మరి ఇంకా రాము. కానీ అందులో చేరిపోవడం ఎలాగా? అందరికీ అవసరమే, అంటే భగవంతుల్లో లీనం అవ్వడానికి ప్రతి ఒక్కరికి కావాలి. కానీ అది ఎలా సాధ్యం? ఎలాగా? అందరికీ సాధ్యమేనా? కొంతమందికే సాధ్యం అవుతుంది. ఎందుకు కొంతమందికి సాధ్యం అవుతుంది అంటే వాళ్ళు చాలా నిష్టగా భక్తితో భగవన్నామ స్మరణతో ఆయన్ని స్మరించిన కనుక వాళ్ళు కొద్దిమందే, అంటే 1,000,000 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారంతే. ఎన్ని కోట్లు ఉన్నాయో, కనీసం కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులు అన్ని సమస్తం అన్నీ పోతాయి, మళ్ళీ పుడతాయి, పోతాయి, పుడతాయి. కానీ ఇవి పుట్టుకోకుండా ఏకంగా ఉండాలంటే భగవంతుల్లో చేరాలి. అది ఎలా సాధ్యం అంటే ఓన్లీ భక్తి ద్వారా. ఓన్లీ ఎవరికైతే భక్తి ఉంటుందో ఆ భక్తి ద్వారా దానికి సాధ్యం అవుతుంది, ఇంకొకరికి సాధ్యం అవ్వదు. ఆ భక్తి అన్నది ఎలా ఏర్పడుతుంది అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు. మీలో అన్నిన్నూ మీ చేతిలోకి రావాలి అంటే ముందు మనస్సు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నీ తాలూకా ఇంద్రియాలన్నీ కంట్రోల్లో రావాలి. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలన్నీ నీ చేతిలో అంటే నువ్వు చెప్పినట్టే వినాలి. అది దాన్ని బట్టి అది పరిగెడుతూ ఉంటుంది. దాన్ని పరిగెట్టే ఇంద్రియాన్ని మనం పట్టుకోలేము. అలాగే మనస్సును మనం పట్టుకోగలమా? అది పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటుంది. దాన్ని మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. అలాగే ఇది అనన్య భక్తి ద్వారానే
ఇది నీకు లభ్యం అవుతుంది. అంటే ఈ పుట్టుక చావు ఇది ఎలాగైతే కాలచక్రంలో ఇది ఎలా అయితే చక్రం తిరుగుతుందో, ఈ కాలచక్రంలో ఎలా అయితే నువ్వు తిరుగుతున్నావో, పుడుతున్నావు, చస్తున్నావు, పుడుతున్నావు, ఇవన్నీ అవుతున్నాయి. కానీ భగవంతుని భగవంతుల్లో చేరాలి అంటే ఓన్లీ ఎవరికైతే అనంత భక్తి ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఆ భగవంతుల్లోనే చేరుతారు. వాళ్ళకి మరలా జన్మ ఉండదు అనేసి 23 ఎత్ర కాళే త్వనావృత్తం అవృత్తం చైన యోగినః ప్రయాతాయాంతి తాం కాలం పక్ష్యామి భరతర్షభ. ఎత్ర కాళేతు అనావృత్తిం అంటే అవృత్తం, అది మళ్ళీ తిరిగి రావడానికి ఎలాగవుతుంది? అక్కడికి వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. అక్కడికి వెళ్ళేది ఎలాగా? ఎవరైతే కర్మలు చేస్తారో, ఎవరు కార్యాలు చేస్తారో, ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు తప్పగా అక్కడ చేరుకుంటారు. మీ తాలూకా ఫలితం ఎక్కడికి పోదు. ఏదైతే మంచి చేశారో ఆ మంచి కంపల్సరీ మీ దగ్గరనే ఉంటుంది. డబ్బు ధనం అన్నది మీ దగ్గర ఉండదు, కానీ మీతో వచ్చేది అదొక్కటే. పుణ్యం పురుషార్థం అన్నారు. ఏదైతే కార్యాలు చేస్తున్నారో, ఏదైతే పుణ్యకర్మలు చేస్తున్నారో అవన్నీ మీతో పట్టుగా వస్తుంటాయి. అవి మంచి కర్మలు అయినప్పుడు ఏవైతే మంచి కర్మలు అవుతాయో అవి చక్కగా మీతో వస్తూ అది కంప్లీట్ అయిపోయాక మీకు ఆ లోకంలో ఉంచుతారు. ఎందుకు ఉంచుతున్నారు అంటే, ఇప్పుడు బ్రహ్మలోకం అని, దేవలోకం అని, ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. అందులో మీకు ఉంచుతారు. ఉంచి ఎప్పుడైతే నీకు పుణ్య కార్యక్రమాలు ఆ టైం కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ నీకు తిరిగి వస్తావు. అది ఇందులో చెప్పాడనమాట. సమస్త భూతాలు పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నావు, అది కాదు అని చెప్పాడు. ఇది అనన్య భక్తి ద్వారా నీకు లభ్యం అవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఎత్ర కాలే త్వనావృత్తం అవృత్తం చైవ యోగినః ప్రయాత యాంతి తాం కాలం పక్ష్యామి భరతర్షభ. ఏ కాలమునందు దేహత్యాగం చేసిన యోగులు అంటే ఈ కాలంలో అంటే మీకు భగవంతుడు ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు. మీరు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకున్నట్టయితే మీరు ఇంకా మళ్ళీ జన్మకు మీరు ఇంకా రారు. కానీ ఆ వినియోగం ఎలా చేయాలి అంటే, మీరు మీ తాలూకా ఇంద్రియాలను మీ కంట్రోల్లో చేసుకుంటూ, అంటే మీ తాలూకా కోరికలను చంపుకుంటూ, మమతాలు అన్నీ అవి ఏవీ నాకు అవసరం లేదు, నాకు నువ్వే ఉండాలి, భగవంతుడు ఒక్కడే నాకు తోడు అన్న భావనతో మీరు వెళ్ళినట్టయితే తప్పక అక్కడికి మీరు చేరుకోగలరు. ఎత్ర కాలే త్వనావృత్యం అనావృత్యం అంటే, అనావృత్తి అంటే ఏంటి? మళ్ళీ తిరిగి రానవసరం లేదు, అవి ఉండిపోతారు. ఈ శరీర త్యాగం చేసి అంటే ఈ శరీరం విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత మీరు చేయవలసినది ఏంటి అంటే, ఎక్కడికి వెళ్తారు ఏమిటి అన్నది అది ఆలోచన. మీరు చేస్తున్న కర్మలను బట్టి మీరు ఏ తోవలో వెళ్తారు, ఏ తోవలో వెళ్ళి ఎన్నాళ్ళు ఉంటారు అన్నది అది మీరు చేతిలో ఉంది, భగవంతుని చేతిలో లేదు. మంచి కార్యాలు చేస్తారా మంచిగా ఉంటారు, చెడ్డవి చేస్తే దానికి పనిష్మెంట్ మాత్రం తప్పదు. ఇంకేటంటున్నాడు? అగ్నిర్జ్యోతిరహ 24 అగ్ని జ్యోతి అహ శుక్ల షణ్మష ఉత్తరాయణం. ఇది ఏది మంచి రోజో ఒకసారి చూసుకో. శుక్లపక్షం ఉత్తరాయణంలో శుక్లపక్షం రోజు ఎవరైతే దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళు తప్పక ఒక మంచి త్రోవలో భగవంతుడి దగ్గరికి చేరుకోగల ఒక శక్తి ఉంది. కానీ ఆ రోజు చనిపోవాలి, ఆ రోజు భీష్ముడు ఒక్కడే దానికి చేశాడు. ఎందుకు? అతను చనిపోవాలి. అర్జునుడు విడిచిపెట్టిన బాణాలన్నీ ఆయనకి తగిలాయి.
కానీ ఏది అతనికి పోలేదు. అన్ని బాణాలతోనే పాపం చాలా కృంగిపోతూ అలా ఉన్నాడు. కానీ ఆయనకి కావాల్సింది ఏంటి? శుక్లపక్షం. ఉత్తరాయణం వరకు ఆయన ఉన్నాడు. ఉత్తరాయణంలో శుక్లపక్షం ఏ రోజైతే ఉందో అప్పుడు తన తాలూకా దేహాన్ని విడిచిపెట్టాడు. అది అందరికీ సాధ్యం కాదు. భీష్ముడంటే చిన్నవాడు కాదు, చాలా గొప్పవాడు. అలాంటి వాడికే సాధ్యం కానిది ఏముంది అంటే అంతవరకు ఉన్నాడనమాట. అగ్నిజ్యోతి, అగ్ని, ఇందులో అగ్నిజ్యోతి అంటే అగ్ని దేవత, జ్యోతి అనేది దేవత. అంటే ఈ ఏంటంటాడు? బ్రహ్మవేత్తలు ఎవరు? యోగులు. యోగి అంటే ఏంటి? అవన్నీ విడిచిపెట్టేస్తారు వాళ్ళకి దేనితో సంబంధం లేదు. అంటే ఈ శరీరం భగవంతుడితోనే కనెక్షన్. ఇంకా ఈ సంసార సాగరాల్లో ఈ వస్తువు ఆ వస్తువు అని దేని మీద వాళ్ళకి ఉండదు. అలాంటి యోగి అవ్వాలి అని అర్జునుడు నువ్వు యోగి అవ్వు అని చెప్తున్నాడు. నువ్వు బ్రహ్మప్రాప్తిని పొందాలంటే ఏది? అగ్నిర్జ్యోతి. ఈ అగ్నిర్జ్యోతి అనేది అంటే అగ్నిదేవత. ఈ దేవతలు నిన్ను కొనిపోతారు. ఎందుకు కొనిపోతారు? నువ్వు దానికి అర్హుడు అయ్యావు కనుక. ఎవరైతే అర్హులు అయ్యారో వాళ్ళని వెంటనే ఆ దేవతలు బ్రహ్మ దగ్గరికి తీసుకొని పోతారనమాట. అది అగ్ని జ్యోతి. వాళ్ళు అంటే చనిపోయిన తర్వాత ఇంకా విపరీతమైన చీకటి, గండ కాలకం ఏమీ ఉండదు, నథింగ్. కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఎప్పుడైతే యోగివై చక్కగా ఉన్నావో అప్పుడు నీకు ఈ దేవత, అగ్నిదేవతని, జ్యోతిదేవతని వాళ్ళు వచ్చి నీకు తోవ చూపిస్తూ ఆ తోవ గుండా బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తారనమాట. అందుకే ఇది అన్నాడు అగ్నిజ్యోతిర శుక్ల షణ్ముష ఉత్తరాయణం. ఎవరైతే ఉత్తరాయణంలో చనిపోయి శుక్లపక్షంలో పెట్టారో వాళ్ళు వెంటనే వీళ్ళు వస్తారు, వచ్చి వీళ్ళని అక్కడికి కొనిపోతారన్నమాట, తీసుకువెళ్తారు. తత్ర ప్రయాత గచ్చంతి అంటే వాళ్ళు దే ఆర్ ఎంటైటిల్డ్ అనమాట. అందుగురించే వాళ్ళు తీసుకెళ్తున్నారు. గచ్చంతి అంటే దే ఆర్ ఎంటైటిల్డ్. బ్రహ్మ విదో జావా అన్నాడు. అంటే దేహత్యాగం చేసిన ఆ యోగులు క్రమముగా శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు మెల్లగా వాళ్ళని కొనిపోతారు, తీసుకెళ్తారు. దాన్ని పరమపదాన్ని చేర్చిస్తారు. అంటే ఆ భగవంతుని దగ్గర చేరుస్తారు. అది ఈ శ్లోకంలో చెప్పాడు. నెక్స్ట్ 24. ధూమరాత్రి తదా కృష్ణ షణ్మసా దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఏంటి నివర్తతే అంటే? నివర్తతే అంటే జస్ట్ దే విల్ గెట్ బ్యాక్. అక్కడ పర్మనెంట్గా ఉండడానికి అవ్వదు. ఎందుకు అవ్వదు? కొంతమంది యోగులు ఉన్నారు, వాళ్ళకే అవుతుంది. అంటే ఈ కృష్ణపక్షంలో కొంతవరకు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంత యోగిగా కొన్నాళ్ళ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంత పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ తావకుండా వెళ్తారు, కానీ అక్కడ ఉండలేరు. ఎప్పుడైతే అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ప్రెలివియన్, మళ్ళీ వెనక్కి రావక తప్పదు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ధూమ అంటే అదొక దేవత, ధూమపాన దేవత. ఆ దేవత గుండా వెళ్తారు, మళ్ళీ ఆ దేవత మళ్ళీ తీసుకొని వచ్చేస్తుంది అనమాట. రాత్రి అంటే రాత్రి ఒక దేవత, రాత్రి అభిమానం. అందుకే ధూమరాత్రి తదా కృష్ణ. కృష్ణ అంటే కృష్ణపక్షాన్న. ఆ కృష్ణపక్షంలో ఎవరైతే ఉంటారో సకామ కర్మయోగులు ధూమ్ర మార్గం ద్వారా స్వర్గాది లోకానికి వాళ్ళు చేరుకుంటారు. ఆ తర్వాత ఎవరైతే మంచి కర్మలు చేస్తూ సకామ కర్మలు చేసి దేహత్యాగం చేస్తారో వాళ్ళు అక్కడికి చేరుకుంటూ వాళ్ళ తాలూకా పుణ్య కార్యక్రమం అయిన వరకు అక్కడ ఉంటూ మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారనమాట.
అది ఇక్కడ ఈ అభిమాన దేవతలు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ దేవలోకంలో ఉంచుతారు. మళ్ళీ ఆ పుణ్య కార్యక్రమం ఏదైతే నువ్వు చేసుకున్నావో అది ఏదైతే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో, ఏంటి ఆ బ్యాంక్ బ్యాలెన్స్? నీ పుణ్య కార్యక్రమాలే నీ బ్యాంక్ బ్యాలెన్స్. అది అక్కడ ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తావు అన్నమాట. అక్కడ కొన్ని శుభకార్యాలని అంటే అక్కడ ఉన్న ఆనందాన్ని నువ్వు పొందుతూ మళ్ళీ తిరిగి భూలోకానికి చేరుతావు అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు. 26 శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతి. జగత అంటే వరల్డ్. ఏకయాయత్యనావృత్యం అన్యన్యా వర్తతే పునః. శుక్లకృష్ణే గతి అంటే గతి శుక్లకృష్ణ మార్గమున అంటే ఆ మార్గం గుండా వెళ్తారు. ఎప్పుడు? ఆ కృష్ణపక్షంలో, అది ఉత్తరాయణంలో. దీనికి ఈ శ్లోకంలో ఏంటంటున్నాడంటే దెర్ ఈజ్ ఎ 2 ways, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తిరిగి వచ్చిన వాళ్ళవి, ఒకటి అక్కడ ఉండిపోయిన వాళ్ళు. ఈ 2 మార్గాల ద్వారా వాళ్ళు వెళ్తూ వస్తారు. ఇంకొక మార్గం కూడా ఉంది. అక్కడ వాళ్ళు అంతవరకు చేరరు. దే ఆర్ ఎంటైటిల్డ్. అంటే వాళ్ళు అసలుకి దానికి అర్హులు కాదు. ఎందుకు అర్హులు చేసింటే చేసిన పాపాలు ఎక్కువ, అసురుభావంతో చాలా క్లిష్టంగా వాళ్ళు ఉన్నారు. అందు గురించి వాళ్ళు అక్కడికి వెళ్ళరు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ డిసైడ్ అయిపోతుంది ఏంటంటే వీడికి మళ్ళీ వేరే జన్మ ఇయ్యు. అంటే మానవ జన్మలో వీడు ఏదైతే ఉన్నాడో వాడు మానవ జన్మగా వాడు ఇంకా ఎలిజిబిలిటీ కాదు. ఇంకో జన్మ ఏదైనా ఇవ్వాలి. ఏంటి ఆ జన్మ? చేయమో పుట్ట ఏవో ఉంటాయి, కోది ఇవన్నీ జంతువులు ఇస్తాడో, పక్షుల్లో ఇస్తాడో, ఏంటి ఇస్తాడో అది మీ కర్మానుసారం నీకు వస్తావు. కానీ మానవ జన్మ మాత్రం అక్కడ కొట్టదు. అందుకే దీనికి ఈ వేస్ వేరే అనమాట. అలాగే ఈ కృష్ణపక్షంలో వెళ్ళినవారు ఒక దాగకుండా వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇంకా వాడు మళ్ళీ తిరిగి రాడు. ఎందుకు రాడు అంటే వాడు చేసుకున్న కర్మ అంత చక్కగా ఉందన్నమాట. వాడు యోగి అయిపోయాడు. యోగి అయిపోయి ఇక్కడే భగవంతుడితో మాట్లాడడం, భగవంతుని చేరువలో ఉండిపోయాడు. అందు గురించి వాళ్ళకి డైరెక్ట్ అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ వీళ్ళకి మాత్రం కొంతవరకే దొరుకుతుంది. ఎందుకు అంటే పూర్తిగా వీళ్ళు నమ్మకం అనమ్మకం అన్న భావనతో వీళ్ళు చేశారు కనుక ఇది 2వ భాగం అనమాట. అంటే దెర్ ఈజ్ ఎ 2 ways అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకే ఈ శ్లోకంలో అలా చెప్పాడు. ఏంటంటున్నాడు? శుక్లకృష్ణే గతి హ్యాతి జగతం శాశ్వతే మతి. మతి అంటే ఒపీనియన్ అన్నమాట. ఏకయాయత్సనావృత్యం, అనావృత్తం తిరిగి రాని స్థితి అనమాట. అనావృత్తం అన్యయా అపరత్తతే పునః. మళ్ళీ పునః అంటే మళ్ళీ తిరిగి రావడము. పునః అవర్తతే తిరిగి వాళ్ళు ఏంటి జనన మరణ చక్రములో వాళ్ళు ఉంటారు. ఇంక తప్పదు పునఃజన్మనం అంట. అందుకే అక్కడ పునః అనేసి అక్కడ చెప్పాడు. ఆ తర్వాత 27 నైతి నా ఏతి, అక్కడ నైతి అన్నాడు. నయేతి నుతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తం భవార్జన. ఈ 2 మార్గాల తత్వంను తెలుసుకున్న ఎవరైతే తెలుసుకుంటారో, ఈ 2 మార్గాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దీనికి మోహపడి ఉండరు. పూర్తిగా అన్నీ విడిచిపెట్టేస్తారు. ఇంకా వీడియో లేదు, ఒక స్నేహితుడు లేదు, ఇదంతా సమానం వాళ్ళకి ఏమీ ఉండదు. అదనమాట. కావున అన్ని కాలముల యందును ప్రతి కాలం నందు సమత్వ బుద్ధి, ఇంకా దానికి చెడ్డ బుద్ధి అనేది ఉండదు. అన్నీ సమానమే. ఇప్పుడు బంగారం అయినా మట్టి అయినా ఈ 2 సమానమే వాడికి. ఎందుకు? వాడికి దీంతో సంబంధం లేదు. ఎందుకు? కోరికలు లేవు కనుక. వాడికి అస్సలు కోరికలు అనేది ఉండదు.
అందు గురించి బంగారం మట్టి ఒక్కలాగే ఉంటుంది. అలాగే మంచి చెడు అనేది ఇంకేమీ ఉండదు. వాళ్ళకి ఏంటి కనబడతాడంటే కళ్ళు మూస్తే భగవంతుడే. ఆ భగవంతుడితో మాట్లాడడం, భగవంతుడితో చేయడం, ఆ స్థితికి వాళ్ళు వెళ్ళాలి. అప్పుడే యోగి అవుతారు. అలాంటి యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దారిలో వెళ్తారు, ఇంకొకరు ఇంకో దారిలో వెళ్తారు, ఇంకొకరు మొత్తం 3 దారులు అనమాట. ఈ దారుల గురించి ఆయన చెప్పాడనమాట. అందు గురించి నువ్వు నిరంతరము నన్నే ప్రయత్నించడానికి నువ్వు ప్రయత్నిస్తుండు. యోగయుక్త భవార్జున అంటున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు, ఎల్ల కాలమందు, కాలేషు అంటే కాలంలో ఎప్పుడు నన్ను నువ్వు తలించినట్టయితే నువ్వు ఆ పద్ధతికి, ఆ తోవకి నువ్వు వెళ్ళగలవు అనేసి అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు 28, ఇది అసలుదనమాట. ఏంటంటాడు, నువ్వు ఇది కరెక్టేని, కానీ నువ్వు ఎలా చేరుతావో నువ్వు అర్థం చేసుకో. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వేదాలు చదువుకోవాలి, తపస్సులు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి. ఇది మామూలు మాటలు కాదు. అంత దేనిగా నువ్వు వెళ్ళిపోలేవు. ఆ తర్వాత ఏం చేయాలి, దానేషు, దానం చేస్తూ ఉండాలి. యత్పుణ్యఫలం ప్రతిష్టం, అప్పుడే నీకు పుణ్యఫలం ప్రతిష్టం దొరుకుతుంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అచ్చేది తత్వమిదం విదిత్వా, విధి అంటే తెలుసుకో. అచ్చేది తత్సర్వం, అచ్చేది అదే నువ్వు తెలుసుకోవాలి. తపస్సు, దానాలు, పుణ్యఫలం, ఈ సమస్త ఫలములను నిస్సందేహముగా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నువ్వు చేసినట్టయితే నిస్సందేహంగా నీకు దీని తాలూకా ఫలితాలు నీకు దక్కుతాయి. ఏంటి, ఈ రహస్యాన్ని ఎవరైతే ఎరుగుకుంటారో, ఈ తత్వజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు యోగి అవుతారు. ఎలాగా, వేదపట్నం వలన, యజ్ఞదానాదుల వలన, తపస్సు చేస్తున్నప్పుడు తపస్సుల వలన దీనికి ఏవైతే ఉన్నాయో దీని తాలూకా పుణ్యఫలాలు నిస్సందేహముగా మీకు తప్పక దొరుకుతాయి అనేసి ఇక్కడ నిస్సందేహముగా అంటే దీనికి సందేహం లేదు, కంపల్సరీ యూ విల్ గెట్ ఇట్ అనేసి 28 శ్లోకాలు మనకి ఇది భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ 28 శ్లోకాలు నేను దాన్ని ఒక్కొక్క దానికి అర్థం చెప్తూ భగవంతుడు ఎందుకు ఇది అక్షర పరబ్రహ్మ యోగం అంటే ఆ భగవంతుడిని తెలుసుకో, ఆ భగవంతుని రూపం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకో. అది తెలుసుకోవడానికి నువ్వు ఇలాంటి చేయాలి, వేదాలు చదవాలి, వేద పఠనం చేయాలి, యజ్ఞాలు చెయ్యాలి, తపస్సులు చేయాలి, ఆయన గురించే తించాలి, ఆయన గురించే ఏడవాలి, ఆయన గురించే అన్నీ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళగలవు, లేనట్టయితే నువ్వు వెళ్ళలేవు అనేసి ఈ లాస్ట్ శ్లోకంలో ఆయన మనకి అందించాడు. అయితే ఈ మొత్తం 28 శ్లోకాలు. ఈ 28 శ్లోకాలు మనం చక్కగాను ప్రతి శ్లోకం చెప్తూ దాని తాలూకా అర్థాన్ని మనం తెలుసుకున్నాము. ఇది అక్షర పరబ్రహ్మ యోగం. ఇది ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పుణ్యాత్ములు. మీకు భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం దుర్వినియోగం చేసుకోకుండా, మీరు వ్యర్థం చేయకుండా ఆ భగవన్నామస్మరణతో మీరు ఉన్నట్టయితే తప్పక మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తకుండా మీరు ఆ భగవంతునిలో కలిగలరు. ఆ విధంగా మనల్ని చేయమని మనం కూడా ఈ సాధనలో ఉంటూ ఆ సాధనకి ఉపకరించమని ఆ భగవంతుని ఎల్లవేళ మనం ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ రాజగుహ్య యోగం, అది నేను రేపు స్టార్ట్ చేస్తాను. ఏంటి ఈ రాజగుహ్య యోగం, దాని గురించి నేను చెప్తాను ముందు. ఈ అక్షర పరబ్రహ్మ యోగం తర్వాత రాజగుహ్య యోగం అని ఎందుకు చెప్పాడు అంటే ఒక యోగం తర్వాత ఇంకొక యోగానికి ఈ రాజగుహ్య యోగం చెప్పడానికి కారణం ఏంటి? రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ రాజవిద్య అంటే ఒక మంచి విద్యను నీకు నేర్పుతాను అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు చెప్పినట్టు కాదు, ఇది మనకు చెప్పినట్టే. సాయిరామ్.